దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు సాయంకాల సమయము పిలిచిన దేవునితో పౌలు సమయము 264వ రోజు మనం వచ్చి ఉన్నాం. మరి ఇప్పటివరకు దేవుడు ఆయన అద్భుతమైనటువంటి మరి శక్తి చేత మనం నడిపించారు. ఇప్పటివరకు అనేక వాక్యాల చేత మనను ఎంతగానో మరి ఆత్మీయ స్థితిలోకి బలపరిచడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు 264వ రోజు కూడా మనము మరి ఈ రోజు ఏ విధంగా మనము ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నామో మనం ఈరోజు కూడా ఆ విధంగానే పాల్పంచుకుందాం. ప్రార్థనలు అందును, పాటలు అందును, వాక్యం అందును, మరి అన్నిటి అందును కూడా మనము చక్కగా పాల్పంపులు పొందాలని, దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్య, దయగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం, నీకే ఘనత మహిమలు ఆరోపిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా తండ్రి, మరి 264వ రోజు నాయన ప్రభా, ఈ కార్యక్రమానికి మీరు ఆది అంతమై నడిపించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. మరి పాటలు అందును, ప్రార్థనలు అందును, వాక్యం అందును ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని నాయన ప్రభా, మీ దాసుని మీ శిలువ చట్టం మరుగుపరుచుకొని నాయన ప్రభా తండ్రి అనేకులతో మాట్లాడమని, సంఘంతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. మీ ఈరోజు చేయబోయినటువంటి ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధికి చేరులాగిన, మీ చెవికి నాయన వినబడిలాగిన సహాయం దయచేయమని నాయన మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. క్వైర్ వారిని నాయన ప్రభా తండ్రి, మరి అందరినీ నాయన ప్రభా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సీయోను మధుర గీతం నుంచి కొన్ని పాటలు పాడుకుని ప్రభువును స్తుతించి గణపరిచి కొనియాడదాం. అందరికీ వందనాలండి. కొన్ని పాటలు పాడుకొని దేవుని మహింపపరుచుదాం. మొదటిగా పాట సంఖ్య 169, 169. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుదాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 533 533 సదాకాలము నేను నీతో అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. పాట సంఖ్య 533 533. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
తదుపరిగా పాట సంఖ్య 461, 461. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాననే పాట పాడుకున్నాం. 1, 3, 4, 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. 1, 3, 4, 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయు
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయంలో మనం ఇప్పటివరకు ప్రభువుని స్తుతించి గణపరిచి కొనియాడాము. మరి మొదటి సెషన్లో మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఇన్ని రోజులు ఏ విధంగా మనం ప్రార్థనలో ఏకీభవించామో ఈరోజు కూడా మరి అందరం లైవ్లో వీక్షిస్తున్న వారు, మరి ఇంటి దగ్గర ఉన్నవారు కూడా, మరి సంఘానికి వచ్చిన వారు అందరూ కూడా ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా ఉంటాయి. మొదటిగా సియోను సంఘ దర్శనంలో 10 పాయింట్స్ గురించి, మరి సియోను సంఘ పరిచర్యలో ఒక 20 పాయింట్స్ గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి వీటన్నిటి గురించి కూడా మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముఖ్యంగా మరి సియోను సంఘస్థులందరికీ మరి మనవి చేయనిది ఏమనగా, మరి సియోను మరి ప్రేయర్ బ్యాంక్ అని మనకు మరి అందుబాటులో ఉంది. 24/7 అంటే ఏ టైంలో నచ్చైనా కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ను మీరు దాంట్లో వేయడానికి అవైలబుల్గా మరి పైన గేట్ దగ్గరనే బాక్స్ ఉంటుందని మరి మీకు ప్రేమపూర్వకంగా మనవి చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఒక చిట్టు మీద రాసి దాంట్లో వేస్తే మరి వాటి గురించి మేము మరి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క ఫెసిలిటీని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మరి యేసు పేరిట మీకు మనవి చేయించున్నాను. మరి మొదటి సెషన్లో మనము ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, సహాయం చేసిన దేవుడవు నాయన ప్రభా. మరి 2021 నాయన ప్రభా తండ్రి, నాయన మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా మరి 8 మాసములు నాయన ప్రభా మరి ముగించుకొని 9వ మాసంలో కూడా నాయన ప్రభా ఆ యొక్క కార్యక్రమాల గురించి నాయన ప్రార్థన చేసే మహాభాగ్యం మాకు ఇచ్చారు. నాయన మీకు తెలియజేసే మహాభాగ్యం ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా మీరు మాటికి ప్రార్థన చేయమన్నావు, మాటికి అడుగుమన్నావు దేవా తండ్రి. మేమైతే 9 నెలల నుంచి నాయన ప్రభా మరి అడుగుతూనే ఉన్నాం ప్రభా తండ్రి. నాయన ప్రభా నీ దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నాం, మీకు తెలియజేస్తూనే ఉన్నాం తండ్రి ప్రభా. మరి సియోను సంఘ దర్శనం గురించి నాయన ప్రభా 365 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా 264వ రోజు వరకు మీరు నడిపించారు. మీ శక్తి, మీ బలము నాయన ప్రభా మా అందరికీ దయచేశారు. లీడ్ చేసేవారికి ఆయన ప్రభా ఆ శక్తిని దయచేశారు. ఆయన క్వైర్ వారికి, ఆయన ప్రభా వాయిద్యాలు వాయించేవారికి, మీడియా వారికి, ఆయన ప్రభా మరి ప్రార్థనలో పాల్గొనేవారికి, ప్రార్థన నడిపించేవారికి, ఆయన వాక్యాన్ని అందించేవారికి, ఆయన అందరికీ కూడా ఆయన ప్రభా మీరు ఆ శక్తిని, బలమును నాయన ప్రభా మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ఎంత గొప్ప దేవుడవు నాయన ప్రభా. నీ యొక్క కార్యాలను నాయన ప్రభా తండ్రి నువ్వు జరిగించుకుంటావు. నాయన ప్రభా ఎందరినో నువ్వు ఏర్పరచుకుంటావు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా ఈ యొక్క 360 దినముల ప్రార్థన వాక్య సమయము నాయన ప్రభా అనేకులకు, సంఘానికి మహిమకరంగాను దీవెనకరంగాను నాయన ప్రభా ఉండులాగా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా రానున్న కాలంలో ఇంకా నాయన ప్రభా డిసెంబర్ మాసం వరకు నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు కొనసాగించడానికి సహాయం దయచేయండి. నాయన ప్రభా అనేకులు నాయన ప్రభా తండ్రి రక్షించబట్టకు సహాయం దయచేయండి. అనేకులు నాయన ప్రభా మీ యొద్దకు రాగడకు సహాయం దయచేయండి. నాయన ప్రభా మీ వాక్యము నాయన ప్రభా పరలోకం నుండి దిగి వచ్చి నాయన ప్రభా నిష్ఫలముగా తిరిగి వెళ్ళదని నాయన ప్రభా మీరు తెలియజేశారు. నాయన ప్రభా మరి ఈ లోకంలో నాయన ప్రభా వెదజల్లబడుతున్నటువంటి నాయన సియోను మందిరం ద్వారా వెదజల్లబడుతున్న వాక్యము నాయన నీరు కట్టి ఫలింపజేసి నాయన ప్రభా తండ్రి ఈ 360 దినాలు కూడా అనేక ఆత్మలు పట్టబట్టుకు సహాయం దయచేయని వేడుకొంచున్నాం. నాయన ప్రభా ఈ కార్యక్రమాన్ని దీవించమని వేడుకొంచున్నాం. వందనాలు, స్తోత్రాలు. నూతన ప్రార్థన గుంపులో ఏర్పాటు గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి, కృప దయచేయండి. నాయన ప్రభా తండ్రి మేము జ్ఞానం లేని వారము, నాయన ప్రభా ముందు చూపు లేని వారము, నాయన ప్రభా మాకు భవిష్యత్తు ఏమో తెలియదు కానీ నాయన ప్రభా తండ్రి నీకు బాగా తెలుసు. నాయన ప్రభా ఏ యొక్క నాయన ప్రభా సందులలో, ఏ యొక్క గొంతులలో, ఏ యొక్క ప్రాంతాలలో నాయన ప్రభా తండ్రి ఎక్కడ నాయన ప్రభా ప్రార్థన గుంపులు అవసరం ఉందో నాయన ప్రభా మీరే బయలుపరచమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి కరపత్రాల పరిచయ విషయంలో కూడా అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం దయచేయండి. నాయన ప్రభా కరపత్రాలు పంచులకు సహాయం దయచేయండి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా అనేకులకు నాయన అది చదవగలటకు సహాయం దయచేయండి. దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. నిజమైన రక్షకుడు క్రీస్తే అని తెలుసుకున్న సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన దీవించమని వేడుకుంటున్నాం. సంఘము ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. నాయన ప్రభా తండ్రి సంఘం అయితే నాయన ప్రభా తండ్రి ఆత్మీయంగా ఎదులాగిన సహాయం దయచేయండి. నాయన ప్రభా తండ్రి మీరు ఎంతో విలువ పెట్టి నాయన ప్రభా మీ ప్రాణం ఇచ్చి నాయన మీ రక్తధారలు కార్చి నాయన మీరు నాయన ప్రభా దీన్ని స్థాపించారు. నాయన ప్రభా ఈ స్థాపించినటువంటి సంఘము నాయన ప్రభా సియోను సంఘంగా నాయన ఈ ప్రాంతంలో మీరు ముందుకు కొనసాగిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ప్రభా మరి సంఘస్థులు అందరూ కూడా నాయన ప్రభా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం.
ఆయన సహాయం దయచేయండి, ఆయన కృప దయచేయండి. ఆయన ప్రభా ఆమెదరుగానే నాయన ప్రభా సంఘము నాయన ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన కలిగి సహాయం దయచేయని వేడుకొంచున్నాం. ఆయన ప్రతి కుటుంబంలో కూడా ఆయన మిమ్మల్ని ఆరాధించగలగాలి, మిమ్మల్ని స్తుతించగలగాలి. ఆయన మీ యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయన శక్తిగలమైనటువంటి వాక్యాన్ని చదవగలిగి అర్థం చేసుకోగలిగి ఆయన దాంట్లో ఎంతో సంతోషాన్ని వెతుక్కునేవారిగా ఉండకు సహాయం దయచేయండి. దాంట్లో ఎంతో శక్తిని వెతికేవారిగా ఉండకు సహాయం దయచేయండి వేడుకొంచున్నా. వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ఆయన కుటుంబస్తులు ఎవరైనా కానీ నాయన ప్రభా తండ్రి నాన్న ఆ విధంగా ఆయన ఉండగలటకు సహాయం దయచేయని వేడుకొంచున్నా. వందనాలు నాయన ప్రభా. ఆ విధంగానే మరి సువార్థికులను సిద్ధపరిచే విషయంలో, శిష్యత్వకులను ప్రాధాన్యత విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. నాయన ప్రభా సువార్థికులు మీరు సిద్ధపరుస్తున్నారు. నాయన ప్రభా సువార్థికులందరూ కూడా ఎవరైతే మీరు సిద్ధపరుస్తున్నారో వారందరినీ కూడా ఆయన మీ పనికి వాడుకోవడానికి నాయన ప్రభా మీ సహాయం దయచేయండి. నాయన ప్రభా తండ్రి కోతకు నాయన ప్రభా పనివారు కొద్ది మందే ఉన్నారన్నావు, కోత విస్తారం అన్నావు దేవా. అవునాయన నాయన ప్రభా తండ్రి భారతదేశంలో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు ప్రభా. నాయన ప్రభా మీ సహాయం దయచేయండి. సీయోను సంఘము ద్వారా నాయన ప్రభా కొంతమందిని నాయన ప్రభా తండ్రి మీ కొరకు వాడబట్టకు సిద్ధపరుస్తుండగా మీ యొక్క శక్తిని, బలమును, జ్ఞానమును దయచేసి నాయన ప్రభా ఆ కార్యక్రమాన్ని కూడా దీవించండి. నాయన ప్రభా శిష్యత్వానికి ప్రాధాన్యత విషయంలో కూడా ఆయన మీ సహాయం దయచేయని వేడుకొంచున్నాం. సంఘ పరిచర్లో పాలపంపుల విషయంలో సహాయం దయచేయండి. అనేకులు నాయన సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలుపొందుటకు నాయన ప్రభా వారికి ఆలోచన దయచేయండి. నాయన ప్రభా సహాయం దయచేయండి. సంఘం ద్వారా ఎత్తబడే వారమని తెలుసుకున్నట్టు సహాయం దయచేయని వేడుకొంచున్నాం. నాయన కృప దయచేయండి. నాయన ప్రభా మరి సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా కృప దయచేయండి. నాయన వ్యక్తిగతంగా నాయన ప్రభా ఎవరికి నాయన ప్రభా ఏ యొక్క శక్తిని ఇచ్చారో, ఏ యొక్క వరాన్ని ఇచ్చారో, నాయన ప్రభా ఏ యొక్క తలాంతుని ఇచ్చారో దాన్ని వాడగలటకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆత్మల సంపాదనలో సంఘం కృషి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేసి కృప దయచేయండి. నాయన ప్రభా తండ్రి మరి ఆ మాదిరిగానే ప్రభా సీయోను సంఘ దర్శనం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నాయన ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు నాయన ప్రభా, ఎంతైనా గొప్ప రక్షకుడైన దేవుడు నీకే వందనాలు. మరి సీయోను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా తండ్రి మరి ఎన్నో పరిచర్యలు ఇచ్చారు. దాంట్లో నాయన ప్రభా గ్రామీణ సువార్త గురించి ప్రార్థన చేసే నాయన ప్రభా వెళ్ళగలిగే పరిచర్యను ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. గత 2 సంవత్సరాలు వెళ్ళలేకపోయాం. ఆయన రానున్న కాలంలో పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన ప్రభా సమస్తము నాయన ప్రభా మీరే నెరవేర్చి సమస్తాన్ని స్వస్థపరిచి బాగు చేయండి. నాయన ప్రభా తండ్రి మేము ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్ళి మీ యొక్క మాటలు తెలియజేయడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. బహిరంగ సువార్త సభలు సీయోను సంఘం ద్వారా ఆయన రానున్న కాలంలో ఆయన బహిరంగంగా నాయన ప్రభా ఈ హైదరాబాద్ పట్టణంలో, మిగతా పట్టణాల్లో, మిగతా ప్రాంతాల్లో సీయోను సంఘం ద్వారా జరుగుటకు సహాయం దయచేయని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. కరపత్రాల పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. విరామ బైబిల్ పాఠశాల VBS గురించి ప్రార్థన చేస్తున్నాం. రానున్న కాలంలో VBS చక్కగా జరుగులాగా సహాయం దయచేయని వేడుకుంటున్నాం. యవనస్తుల పరిచర్య, కొండజాతి ప్రజల మధ్య పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, శ్రీలమ్మ సమాజ పరిచర్య, పురుషుల సహవాసం, రాత్రికాల ప్రార్థన సహవాసం, వీటన్నిటి కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నాయన ప్రభా అరుణోదయ ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేకులను మీరు నడిపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా అనేకులు ఆయన అరుణోదయ ప్రార్థనలకు వచ్చి నాయన ప్రభా తండ్రి ఆ యొక్క అరుణోదయ ప్రార్థనలో ఏకీభవించి మిమ్మల్ని అడిగి పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. నాయన ప్రభా తండ్రి ఎవరైతే నాయన ప్రభా కష్టాల్లో, బాధల్లో నాయన ప్రభా ఎవరైతే పొందుకోలేకున్నారో, ఎవరైతే నాయన ప్రభా తండ్రి మరి దేవుని మీద ఆధారపడలేకపోతున్నారో, మీ మీద ఆధారపడలేకపోతున్నారో వారందరినీ కూడా నాయన విడిపించబడుటకు, నాయన తిరిగి పొందుకోగలుగుటకు, నాయన ప్రభా సహాయాన్ని పొందుకోగలుగుటకు నాయన మీ ద్వారా మరి నాయన ప్రభా అరుణోదయ ప్రార్థనలకు వారందరూ నడిపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన క్రిస్మస్ సంబరాలు రానున్న డిసెంబర్ మాసంలో జరగడు సహాయం దయచేయండి. అప్పటి వరకు అన్ని స్వాధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాం. నాయన ఉపసంఘాల స్థాపన విషయంలో కూడా డిసెంబర్ మాసం కల్లా నాయన ప్రభా మీ అద్భుత ఆశ్చర్యకార్యాలు దయచేసి నాయన ప్రభా తండ్రి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి ఏ ప్రాంతాల్లో నాయన ప్రభా మీ అవసరత, అక్కర్లు నాయన ప్రభా మీ యొక్క రక్షణ అవసరత ఉందో ఆ ప్రాంతాల్లో మీరు బయలుపరచమని వేడుకుంటున్నాం. ఆయన ప్రభా ఆ ప్రకారంగా మేము ముందు కొనసాగటం సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు. మిషనరీ సేవలో, భాగస్వాల విషయంలో, సండే స్కూల్ పరిచర్య, సీయోను సందేశం విషయంలో కూడా అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మంచి స్నేహితుడు కరపత్రం, బైబిల్ శిక్షణా కేంద్రం, 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసం, గ్రాండ్ క్రిస్మస్ శిల్వ దృశ్యం, వీటన్నిటిలో కూడా అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించి నాయన ప్రభా రానున్న కాలంలో నాయన ప్రభా వీటన్నిటికీ నాయన మీరు నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. నాయన ప్రభా మరి కాలాలను నాయన ప్రభా తండ్రి రోజులను, పరిస్థితులను, సమయాలను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. మీరు నాయన ప్రభా మీ యొక్క నాయన ప్రభా తండ్రి మీ రాజ్య విస్తరణ జరగడానికి నాయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా మీరే సఫలపరచమని నాయన ప్రభా మీరే సంఘంలో
నాయన ఈ ప్రయత్నాల్లో పాల్గొంటున్న వారికి శక్తిని బలము దయచేయమని నాయన ప్రభా తండ్రి ఈ యొక్క డిసెంబర్ మాసం వరకు దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా ఇంకా ఫుల్ఫిల్ చేయమని వేడుకుంటున్నా. వందనాలు స్తోత్రాలు నాయన, మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సియోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభువును స్తుతించి గణపరిచి కొనియాడదాం. పాట సంఖ్య 422, 422. చిరకాల స్నేహితుడు నా హృదయాన సన్నిహితుడు అన్న పాట పాడు. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం,
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ప్రభుని ఒక పాట పాడి స్తుతించి గణపరిచి కొనియాడాం. మరి రెండో సెషన్లోకి మనము వచ్చి ఉన్నాం. రెండో సెషన్లో కూడా మరొకసారి సంఘానికి తెలియజేయబడిన విషయం ఏంటంటే, మరి సియోను సంఘంలో మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ సియోను సంఘంలో ఈ ప్రార్థనలు మరి దాంట్లో మా ప్రార్థన ఉందా, దాంట్లో మా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా, దాంట్లో పెడితే బాగుంటుంది, మా గురించి కూడా ప్రార్థన చేస్తే బాగుంటుంది, మేము కూడా మరి ప్రార్థనలో మరి మేము పొందుకునే వారిగా ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరూ కూడా చక్కగా ఒక స్లిప్ మీద చక్కగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి మరి సియోను ప్రేయర్ బ్యాంక్ అని మరి ఆ గేట్కి ముందు ఆ డోర్కే అటాచ్ చేయబడి ఉంది, మీకు కనబడుతుంది స్పష్టంగా. కాబట్టి ఏ టైంలో వచ్చారో మీరు దాంట్లో వేసి వెళ్ళొచ్చు. అవి మేము కలెక్ట్ చేసుకొని మీ గురించి అనుదినము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. కాబట్టి మీరు ఆ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఈ రెండవ సెషన్లో కూడా మరి మనం ప్రార్థన చేసుకుందాం. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి, మరి మన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల గురించి, మరి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల గురించి, సంఘాల గురించి మనందరం కూడా భారంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే భారతదేశంలో ప్రజల్ని మరి యేసు వైపు, క్రీస్తు వైపు నడిపించే బాధ్యత సంఘస్థులుగా మనకు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మనము ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన దేవా, నాయన సర్వోన్నతుడ, సర్వకృపామయుడ, వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో రెండోసారి నాయన మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. నాయన ప్రభా సహాయం దయచేయండి, కృప దయచేయండి. నాయన ప్రభా అడుగుము, నాయన ప్రభా అన్నావు దేవా, నాయన ప్రభా దొరుకును అన్నావు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. మాటికి అడగండి అన్నావు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తండ్రి, మేమైతే మాటికి అడుగుతూనే ఉన్నాం. గత నాయన ప్రభా 264 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం, జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. నాయన భారతదేశంలో ఉన్నటువంటి నాయన ప్రభా నాయకుల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా రాష్ట్రపతి స్థాయి నుంచి, ప్రధానమంత్రి స్థాయి నుంచి, నాయన ప్రభా గ్రామ స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి వరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే నాయన ప్రభా ఈ ప్రజలందరినీ పరిపాలన చేయడానికి, ప్రజలందరినీ నాయన ప్రభా సుపరిపాలన అందించడానికి, ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి ఆలోచన నాయన ప్రభా నాయకులు చేయడానికి నాయన ప్రభా తండ్రి మేమైతే ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నాయన ప్రభా దేశ ప్రజలను ఏ విధంగా ముందుకు నడిపించాలో నాయన వారికి జ్ఞానము, వివేకము ఇంకా మీరు దయచేసి నాయన ప్రజల్ని నాయన ప్రభా ముందుకు నడిపించడానికి సహాయం దయచేయనుకుంటున్నాం. ముఖ్యంగా నాయన ప్రభా క్రైస్తవ సమాజంపై, క్రైస్తవ సంఘాలపై, చర్చిలపై నాయన ప్రభా తండ్రి మరి పరిచారకులపై, లేకపోతే పాస్టర్లపై, నాయన మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిపై నాయన వారు దయ కలిగి ఉండగలడు సహాయం దయచేయండి. నాయన ప్రభా వారిని గౌరవించేలాగా ఉండగలడు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి వారికి ఆ యొక్క జ్ఞానం, వివేకం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తండ్రి ఆ యొక్క ప్రభుత్వానికి ప్రజలను నడిపించే బాధ్యత ఎంతైతే ఉందో నాయన ప్రభా మరి దైవ మార్గంలో ప్రజలు వెళ్తున్నప్పుడు ఆ ప్రజలకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరత కూడా నాయన ప్రభా నాయకులకు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా తండ్రి వారు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నాయన ప్రభా చట్టాల్లో వాటన్నిటిని మార్చకుండా నాయన ప్రభా ఎవరికి ఉన్నటువంటి ఆ స్వతంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్టుకు నాయన ప్రభా వారు దానికి తోడ్పట్టుకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా 29 రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన సహాయం దయచేయండి. ఆ ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురండి. నాయన యేసుక్రీస్తే నిజమైన దేవుడని నాయన ప్రభా ఆ ప్రాంతాల్లో ఆ వివిధ భాషలతో మాట్లాడుతున్న వారితో మీరు మాట్లాడండి. నాయన ప్రభా తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి నాయన ప్రభా. ఆ ప్రాంతాల్లో సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో మిషనరీగా వెళ్ళిన వారు ఎక్కడైతే సంఘాలు స్థాపించబడ్డాయో వాటన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ ప్రాంతాల్లో మిమ్మల్ని నమ్మని వారు, మీకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కూడా మీరు ప్రేమతో నాయన ప్రభా వారి హృదయాలు తెరవమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆ విధంగానే నా తండ్రి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నాయన ప్రభా, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, డామండై, గోవా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నా. మీ సహాయం దయచేయండి నా అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నాయన ప్రభా. ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. బలంగా నాయన ప్రభా సంఘస్థులు నాయన ప్రభా మీ యొక్క పరిచయలో పాల్పొందుకు సహాయం దయచేయని వేడుకొంచున్నాం నాయన. మీ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగడం కృప చూపమని వేడుకొంచున్నాం ఆయన. ఈ కోవిడ్ వల్ల నాయన ప్రభా ఎన్నో ఒక సంఘాలు నాయన ప్రభా తండ్రి సంఘ కాపర్లు కోల్పోయి ఉన్నారు నాయన ప్రభా. ఆ యొక్క సంఘ కాపర్లు కోల్పోయిన స్థానాల్లో నాయన ప్రభా మరొకరు మీరు నియమించి ఆ సంఘాన్ని బలపరిచి ముందుకు తీసుకోవాలని పెట్టుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే సంఘస్థుల నాయన ప్రభా కాపర్లను కోల్పోయారో వారి కుటుంబానికి మీరు ఆధారంగా ఉండమని పెట్టుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆ విధంగానే ఆయన తండ్రి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, జార్ఖండ్ నాయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రభా. మీరు కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆ రాష్ట్రాల్లో కూడా నాయన ప్రభా ఆ ప్రజలను కూడా రక్షించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. ఆ ప్రాంతాల్లో సంఘాలను స్థిరపరచబట్టుకు సహాయం దయచేయండి. నూతనంగా నాయన ఇంకా సంఘాలు ఏర్పరచబట్టుకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. అనేకులు ఆ ప్రాంతాల్లో సువార్థికులుగా లేచుకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆ ప్రాంతాల్లో ఎవరైతే నాయన మిమ్మల్ని నమ్మని వారు ఉన్నారో, ఎవరైతే నాయన ప్రభా మీరే మిమ్మల్ని ఎరుగని వారు ఉన్నారో వారందరికీ కూడా నాయన ప్రభా మీరు తెలుసుకున్న సహాయం దయచేయండి. యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభే ఆ యొక్క సర్వలోకానికి అధిపతి అని తెలుసుకోవడం సహాయం దయచేయని వేడుకుంటున్నాం. యేసు ప్రభే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ నాయన పుట్టుకకు కారణమైన వాడని తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆయన ప్రభా ఎంత గొప్ప దేవుడవు, ఆయన ఎంత గరుడమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీవే ఆ సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి. ముఖ్యంగా ఆయన ఒడిశా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వివిధ ప్రాంతాల్లో అయ్యంగా పరిచయలో వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను స్థాపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకే వందనాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నాయన మిమ్మల్ని ఎరుగని ప్రజలు నాయన మీ నామాన్ని ఎరుగని ప్రజలు నమ్మగలకు సహాయం దయచేసి పెట్టుకుంటున్నాం ఆయన ప్రభా తండ్రి. ఆ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రభా. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ నాయన ప్రభా తండ్రి నిజమైన దేవుడు యేసుక్రీస్తు తెలుసుకుంటూ సహాయం దయచేయండి నాయన ప్రభా. నిత్య రక్షణ నాయన ప్రభా మీ దగ్గరనే దొరుకుతుందని తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. తన పరలోక రాజ్యము మీ దగ్గరనే మీ దగ్గరనే అది దొరుకుతుందని వాళ్ళు తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. నరకం నుంచి తప్పించబట్టకు పాపములు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటేనే తప్ప వేరొక మార్గం లేదని తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. తమిళనాడు, కేరళ, అండమాన్, నికోబార్ దీవులు ఆ ప్రాంతాల్లో నివసించేవారు నాయన ప్రభా తండ్రి. లక్షద్వీప్లో ఆ ప్రాంతాల్లో నివసించేవారు, డామండై ప్రాంతాల్లో నివసించేవారు నాయన ప్రభా. మరి ఆ విధంగా అనేక కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా నివసిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి, మీ కనికరమ దయచేయండి. వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నమ్మకమైన దేవా, సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, ఆది సంభూతుడా, అద్వితీయుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఈ లోకం పైన, ఈ యొక్క ప్రపంచం పైన నాయన సర్వాధికారాన్ని కలిగిన దేవుడవు నాయన ప్రభా. నీకే వందనాలు. భూమి ఆకాశాలను సృజించిన వాడవు నీవే నాయన ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనాడే నాయన ప్రభా మీ శిష్యుడిని మా కొరకు నాయన ప్రభా మా కొరకు పంపించావు నాయన ప్రభా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన ప్రభా భారతదేశంలో అనేక మంది మిషనరీలను నాయన ప్రభా మీరు పంపించారు నాయన ప్రభా. మీ కొరకు నాయన వారు నాయన ప్రభా ఎడతెక్కక నాయన ప్రభా వారు సేవ చేసిన వారిగా ఉన్నారు నాయన ప్రభా. ఆ విధంగానే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంకా నమ్మని వారికి, ఇప్పటివరకు నమ్మని వారి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివిధ భాషల్లో నాయన ఉన్నవారు 29 రాష్ట్రాల్లో నాయన వివిధ భాషలు మాట్లాడుతున్న, వివిధ తెగలతో మాట్లాడుతున్న వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రభా. అవి ఐఎం ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య నాయన ప్రభా. వివిధ భాషల్లో బైబిల్ తర్జుమా ఇవన్నీ కూడా నాయన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడటానికే నాయన ప్రభా ఈ ప్రయత్నం జరుగుతుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఆ ప్రజలందరూ తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. ఇంకా నాయన ప్రభా మాది మతమని, మాది మార్గం కాదని నాయన ప్రభా, ఇంకా నాయన ప్రభా మా జాతి వేరని, ఆయన మా రంగు వేరని, మరి మేము అక్కడికి రామని ఆ విధంగా మాట్లాడకుండా అలాంటి మనస్తత్వాలు ఎవరైనా కలిగి ఉంటే నాయనా ప్రభా వారి మనసు మార్చమని వేడుకుంటున్నాం. నాయనా ప్రభా తండ్రి, దేవుడికి అందరూ సమానులే అని తెలుసుకున్నట్టు సహాయం తెచ్చుని వేడుకుంటున్నాం. నాయనా ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మహాప్రభా నీవే సహాయం దయచేయండి నాయన. భారతదేశంలో ఉన్నటువంటి
నాయన వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ నాయన ప్రభా మీ యొక్క పాద సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని కొలవడానికి రావడానికి సహాయం దయచేయండి. మీరే నాయన ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యానికి అధిపతిని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి పెట్టుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కొరకు నాయన ప్రభా నాయన తండ్రి భూలోకంలో భూమి మీద ఉన్న వారందరికీ నీతి కిరీటాలు సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు నాయన మరి ఉన్నాడని తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయని పెట్టుకుంటున్నాం. నాయన ప్రభా ఎంత గొప్ప దేవుడో నాయన, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి నాయన తండ్రి ఆ రెండవ రాకడ మీ కొరకు నాయన ప్రభా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కోసం సిద్ధపరచబడి ఉన్నది. మరి నమ్మిన ప్రతి ఒక్కడు నాయన ప్రభా ఆ పరలోక రాజ్యంలో యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు లేపబడటకు ఎత్తబడటకు నాయన ప్రభా అర్హులు కావటకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. మీరే వారి యొక్క హృదయాలు మార్చండి నాయన. మీ మనుషులుగా మీ వాళ్ళని ఏం చేయలేకపోవచ్చు నాయన, కానీ మీరే నాయన ప్రభా వారి యొక్క హృదయాలు మార్చగలుగుతారు నాయన ప్రభా. వారి యొక్క హృదయాలు మీరు తెరవగలుగుతారు నాయన ప్రభా. తండ్రి మీరే తండ్రి నాయన ప్రభా. నీవు ఆకర్షిస్తేనే కుమారుని ఒప్పుకోనన్నావు ప్రభా. అవును నాయన ప్రభా, కుమారుని దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మీరు నాయన ప్రభా వారిని ఆకర్షిస్తేనే కానీ నాయన ప్రభా ఈ కార్యం జరుగుతుంది. భారతదేశంలో నాయన ప్రభా ప్రతి మోకాలు వంగులాగిన సహాయం దయచేయండి. భారతదేశంలో ప్రతి నాలుక యేసు ప్రభు, ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు అని తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన, నీ సహాయం దయచే నాయన, నీ కృప దయచే నాయన. నువ్వే నిజమైన దేవుడవు ప్రభువా అది తెలుసుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. భారతదేశాన్ని నాయన నీ కనుచూపు మేరల్లో నువ్వు నడిపించమని వేడుకుంటున్నాం. భారతదేశాన్ని నాయన ప్రభా నీవే నాయన ప్రభా గట్టిగా పట్టుకొని వేడుకుంటున్నావు. వందనాలు, స్తోత్రాలు నాయన. భారతదేశంలో ఇంకా చాలామంది కోట్ల మంది జనం నిన్ను నమ్మట్లేదు ప్రభా. నీవు దేవుడు అని తెలిసినా, నీవు గొప్ప త్యాగం చేసావని, రక్తం కార్చావని, ప్రాణం పెట్టావని, తిరిగి సమాధిని గెలిచావని, మరణాన్ని గెలిచావని, తిరిగి రెండోసారి రానున్నావని చెప్పినా కూడా నాయన ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరే జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా వారి యందు దయను కరుణను ఆయన చూపించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. మీ సహాయం దయచేయండి ఆయన, కృప దయచేయండి, కనికరము దయచేయండి ప్రభా. వారే నాయన ప్రభా మీరు మిమ్మల్ని నాయన ప్రభా రక్షకుడుగా దేవుడిగా అంగీకరించడానికి వారి హృదయాలు తెరవమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. నమ్మదగిన దేవా రక్షకుడా నీ సహాయం దయచేయి తండ్రి, నీ కృప దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నీ కృపా క్షేమములు వారికి దయచేయని వేడుకుంటున్నాం నాయన. భారతదేశంలో ప్రజలందరూ కూడా నా కాపరి నీవే అని, యేసు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. నా రక్షకుడు నువ్వే అని తెలుసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. సహాయం దయచేయండి నాయన, కృప దయచేయండి నాయన. సమయాన్ని వృధా చేయకుండా నాయన ప్రభా మీరు అక్కడ అతి సమీపంలో ఉందని నాయన వారు ఎరిగి నాయన ప్రభా అది నాయన ప్రభా త్వరలోనే అది జరగబోతుందని, ఈలోపే మేము సిద్ధపడాలని ప్రజలందరూ సిద్ధపడటకు సహాయం దయచేయమని నాయన. మీ యొక్క రక్షణను ఆ బిడ్డలందరికీ మీరు దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సియోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభువుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. మరొక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 357, 357. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అన్న పాట పాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తుని నీవు పొందేదవు.
తొడచును కను పాప వలె కాపాడు కన్నీరంతా తుడచును కను పాప వలె కాపాడు కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నన్ను కాపాడును కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాచాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతు తన కరము చాపి రమ్మనుచున్నాడు సిల్లు వేలలో బలమును నీకిచ్చును సిల్లు వేలలో బలమును నీకిచ్చును ఆయని వెలుగు రక్షణలైనందున అలసింపక నీవు త్వరపడి రమ్ము ఆయని వెలుగు రక్షణలైనందున అలసింపక నీవు త్వరపడి రమ్ము రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతు తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతు తన కరము చాపి రమ్మనుచున్నాడు సకలవ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతు తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతు తన కరము చాపి రమ్మనుచున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటివరకు దేవుని ఒక పాట పాడుకొని మనం స్తుతించి గణపరిచి కొనియాడాం. మరి మూడో సెషన్కి మనం వచ్చి ఉన్నాం. ఈ మూడో సెషన్లో కూడా మరి మీకు ముఖ్యంగా సంఘానికి తెలియజేయ ఏంటంటే కొత్తవారు కానీ మరి ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నవారు కానీ మరి మాకు పలానా దాని గురించి ప్రార్థన చేస్తే బాగుంటుంది, మా గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, సియోను సంఘంలో మా సంఘంలో మరి ప్రార్థనలు చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, కాబట్టి మా గురించి కూడా ప్రార్థన చేయండి, ఇగో మా పరిస్థితి ఇలా ఉంది అని మీరు ఒక కాగితం మీద చక్కగా రాసి పేర్లు రాసి పరిస్థితి రాసి మరి సియోను ప్రేయర్ బ్యాంకులో అంటే గేట్ దగ్గర మన స్టెప్స్ దగ్గర గేట్కి అక్కడ అటాచ్ చేసి ఉంటుంది బోర్డు, దాంట్లో చిన్న హోల్ ఉంటుంది, ప్రేయర్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. దాంట్లో మీరు ఆ యొక్క పేపర్స్ మీరు వేసినట్లయితే వాటి గురించి అనుదినం మేము ప్రార్థన చేస్తాం. మరి దేవుడు ఆ ప్రార్థనలు విని మరి చక్కగా మరి యొక్క జవాబులు దయచేస్తాడు. కాబట్టి సంఘస్థులందరూ కూడా ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మరి యొక్క ఈ మూడో సెషన్లో మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవ,
ప్రేమ కలిగిన తండ్రి, సత్యస్వరూపి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన 3వ సెషన్లో నాయన ప్రభువా, మరి మీ యొక్క పాద సన్నిధిలో మరొక్కసారి మొరబెట్టుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి తండ్రి. ఓ సత్యస్వరూపి, రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, నిరంతరము పూజ్యనీయుడవు, పరిశుద్ధుడవు అని మానక నాయన ప్రభువా వేవేల దూతలతో పొగడబడుతున్న దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభువా. ఈ 3వ సెషన్లో మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సియోను సంఘంలో ఉన్నట్టు సంఘస్థులను కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఓ ప్రభా, అస్వస్థతగా ఉన్న బిడ్డలు ఉన్నారు ఆయన ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఈ సీజన్లో వస్తున్నటువంటి ఆయన అనేక బాధలతో ఉన్నవారు ఉన్నారు నాయన. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. మీరే విని జవాబు దయచేయని వేడుకుంటున్నాం నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన. ఆయన ప్రభా, మరి ముఖ్యంగా డానియల్ బాబురావు గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన. ఓ ప్రభా, గత కొన్ని రోజులుగా దెబ్బ తగిలి మోకాలకి నాయన ప్రభా తండ్రి, మరి ఫ్రాక్చర్ అయ్యి నాయన ప్రభా ఈ బాధపడుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. కాలు చక్కగా మనిషి ఎటైనా తిరిగి నడవాలన్నా కాలు చాలా ప్రాముఖ్యమైనది నాయన ప్రభా. ఎక్కడైతే ఆ యొక్క దెబ్బ తగిలిందో, ఎక్కడైతే బోన్ ఫ్రాక్చర్ అయిందో నాయన ప్రభా, అది చక్కగా హీల్ కావడానికి సహాయం దయచేయండి యేసు నామములో నాయన. డానియల్ బాబురావు గారి కాలు హీల్ అగును కాక మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయండి నాయన. ఓ ప్రభా, మరి ఫిజియోథెరపీ నాయన ప్రభా తండ్రి చేయించుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. 15 టైమ్స్ నాయన ప్రభా తండ్రి ఆ ఫిజియోథెరపీని నాయన చేయించుకుంటుండగా నాయన ప్రతిసారి కూడా ఎక్కడైతే నాయన ప్రభా మరి ఆ బోన్ నాయన ప్రభా మరి యథావిధిగా కావట్లేదో, ఎక్కడైతే నాయన ప్రభా అది చక్కగా బెండ్ అవ్వట్లేదో నాయన ప్రభా, అది చక్కగా బెండ్ కావాలని సహాయం దయచేయండి నాయన ప్రభా. అది స్టిమ్యులేట్ అయ్యి చక్కగా నర్వ్ సిస్టమ్ అంతా పనిచేయడానికి సహాయం దయచేయండి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా మరి చక్కగా ముందుకు రావడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం ఆయన. ఇంతకుముందు ఏ విధంగానే కాలు నార్మల్గా ఉందో ఆ కాలు కూడా చక్కగా నార్మల్గా దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. కావాల్సినటువంటి ప్రతి అవసరత దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవానికే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. స్వప్న ప్రభాకర్ కుమారుడు నాయన ప్రభా శాంతి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన. ఓ ప్రభా, కింద పడ్డాడు నాయన ప్రభా. మరి నాయన మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి నాయన ప్రభా. మీరే ముట్టి స్వస్థపరచండి నాయన. స్వస్థపరచండి యెహోవాను నేనే అన్నావు తండ్రి. నీ నాయన మన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నాయన ప్రభా నెరవేర్చమని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి నాయన ప్రభా. మాదిరిగానే నాయన ప్రభా మరి సతీష్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెరికోసిల్ వెయిన్ సర్జరీ గత కొన్ని రోజులుగా అయింది నాయన ప్రభా. ఇంకా పూర్తిగా కోలుకోవడానికి సహాయం దయచేయండి. చక్కగా నడుచులాగిన సహాయం దయచేయండి నాయన ప్రభా. మందిరానికి రావాలన్న సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మీరే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి జ్ఞాపకం చేసుకొని పెట్టుకుంటున్నాం. ఆ మాదిరిగానే యావిని ఐశ్వర్య నాయన బెడ్ పైన 3 సంవత్సరాల నుంచి బెడ్ పైన ఉన్నారు నాయన ప్రభా తండ్రి. ఏ ఉద్దేశంతో నాయన ప్రభా మీ చిత్తం ఆమె పట్ల ఏమైందో నాయన ప్రభా, ఇంకా మీరు ఆ ప్రాణాన్ని నాయన ప్రభా ఆమె దేహంలోనే ఉంచుతున్నారు నాయన. ఆ ఆత్మను ఇంకా ఆ దేహంలోనే ఉంచుతున్నారు నాయన ప్రభా తండ్రి. మీ యొక్క ఉద్దేశాలు గొప్పగా ఉంటాయి నాయన. ఆ బిడ్డను మీరు తిరిగి లేపి మీ సాక్షిగా మీరు వాడుకుంటారని మీరు నమ్ముతూ విశ్వసిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. మీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి అవసరత దయచేయండి. గత 3 సంవత్సరాలుగా నాయన ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు హాస్పిటల్లో నాయన ప్రభా తండ్రి. నాయన ప్రభా వాటన్నిటికీ ప్రతిఫలం మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం నాయన ప్రభా. మీ సహాయం దయచేయండి ఆయన. కృప దయచేయండి ఆయన. కనికరం దయచేయండి వేడుకుంటున్నాం. ఎంతోమంది నాయన ప్రభా ఈ సీజన్లో వస్తున్నటువంటి డెంగ్యూ వ్యాధి నుంచి ఆయన, జ్వరాల నుంచి, జలుబుల నుంచి, ఆయాసం నుంచి ఆయన, రొప్పుల నుంచి బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎలర్జీ నుంచి బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. వృద్ధాప్యంలో ఉన్న షుగర్లు, బీపీలు నాయన ప్రభా, నడుము నొప్పులు, కిడ్నీ వ్యాధులు నాయన ప్రభా, ఊపిరితిత్తుల వ్యాధులు నాయన, గుండె వ్యాధులు నాయన ప్రభా తండ్రి, బోన్స్ నాయన ప్రభా, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. సంఘంలో ఎవరు అస్వస్థగా ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న, అప్పుల్లో ఉన్న నాయన ప్రభా, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న వారందరినీ కూడా మీరు నాయన ప్రభా వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరత మీరు తీర్చమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మా జీవితంలో ఒకవేళ నాయన ప్రభా మీకు అంగీకారం లేని నాయన ప్రభా, మీరు ఇష్టపడని మా జీవితంలో ఏదైనా అపరాధములు, పాపంలో మేము దాచుకొని ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మేము సిద్ధపడుతుండగా నాయన ప్రభా మీరే మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. మరి ఎంత గొప్ప దేవుడో నీవే నాయన ప్రభా. మమ్మల్ని క్షమించగలవు, మా అతిక్రమములు క్షమించగలవు, మా పాపములు క్షమించగలవు ఆయన. నీ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మరి దాసుని జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా వాక్యము నాయన ప్రభా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరి వాక్యం వినకముందు మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. పాట సంఖ్య 235, 235. నావాన్ని అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి అన్న పాట పాడదాం.
1, 2, 5 వచనాలు పాడుకుందాం. 1, 2, 5 వచనాలు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబోనను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నటించి, నీకు నా ప్రాణము నిజముగా నటించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూసి, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూసి, నిత్యంబు గరమూల నీ సేవ చేసే. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. హృదయంబు నీకిద్దు సదనంబు గావించి, హృదయంబు నీకిద్దు సదనంబు గావించి, బదిలంబుగా దాని బట్టి కాపాడు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం అనేక ప్రార్థనలు చేసాం. 3 సెషన్లో కూడా చక్కగా ప్రార్థనలో ఏకీభవించాం. మరి ఇప్పుడు చక్కగా పాటలు కూడా పాడుకున్నాము. మరి అత్యంత ప్రాముఖ్యమైన సమయం మనం వచ్చి ఉన్నాం. ఏంటంటే వాక్యము. ఈరోజు వాక్యాన్ని మనం విందాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం, మన యొక్క జీవితాలను మనం ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మనం మార్చుకుందాం. వాక్యం వినడానికి అందరము లైవ్లో వీక్షిస్తున్న వారు, సంఘానికి వచ్చేవారు కూడా ధైర్యంగా వచ్చి వాక్యము వినాలని మనవి చేసుకుంటున్నాం. Good evening and praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we'll continue on chapter 3 and focus on verse 17, but let's read from 15 to 17 all the 3 verses. ఈ రోజు మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. అయితే 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మరొకసారి మనం చదువుకుందాం. Verse 15. Let the peace of Christ rule in your heart, to which you were called in one body, and be thankful. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. So we meditated for 2 weeks about peace of Christ in our heart, especially in our relationships. But we left this part, and be thankful. So today we are going to look at this part, and be thankful. గడిచిన మరి కొన్ని వారాలు ఈ యొక్క అంశం కొరకు మనము ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలను ఏలుచుండనీయుడి అనేటువంటి విషయాన్ని గురించి మన యొక్క దైనందిన జీవితాల్లో మరి ప్రత్యేకించి మన యొక్క సహవాసాల్లో మన యొక్క సంబంధాలలో ఈ యొక్క సమాధానం అనేది మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా ఈ యొక్క సమాధానం మన హృదయాలలో ఏలుతూ ఉండాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అయితే కృతజ్ఞులై ఉండుడి అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానం చేయలేదు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. Now verse 16. Let the word of Christ dwell in you richly, teaching and warning one another in all wisdom, singing psalms, hymns and spiritual songs with thankfulness in your heart to God. 16వ వచనం.
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Now we spent 1 week meditating upon how to have the word of Christ dwelling in us, coming out of us, and another message on singing psalms, hymns, spiritual songs. But Paul had one more thought in this verse, and that was with thankfulness. So today we'll focus on that part, with thankfulness. ఈ యొక్క వచనాన్ని కూడా మనము 2 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి సంగీతములతోనూ కీర్తనలు పాడటం అనే విషయంలోను, అలాగే మరి క్రీస్తు వాక్యము మన యొక్క హృదయాల్లో మరి సమృద్ధిగా నివసించడం అంటే ఏంటి, ఈ యొక్క అంశాలను కూడా మనము మరి కూలంకషంగా ధ్యానం చేసుకున్నాం. మరి ఈ యొక్క వచనంలో కూడా మరొక విషయాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. అదేంటంటే కృతజ్ఞత హృదయంతో మరి మనము ఎలా మరి కీర్తించాలి అనేటువంటి దాని గురించి, మరి లేదా కృతజ్ఞత హృదయం కలిగి ఉండటం అంటే ఏంటి అనే దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం ఈ రోజు. Now verse 17. This is a very general verse, and Paul is trying to conclude his teaching in chapter 3 to all the believers, because then he will start giving instructions for Christian households. Now he concludes and says like this: and whatever you do, whether in deed, that means word, or word, that means speaking, do everything in the name of Lord Jesus. Means trusting Lord Jesus for wisdom, strength, giving thanks to God the Father through him. 17వ వచనంలో మరి ఈ యొక్క పైన చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడా ఆయన ముగింపుగా ఈ యొక్క 17వ వచనాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 17వ వచనం తర్వాత మరి 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే కుటుంబాలకు ఆయన రాస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి 18వ వచనం నుంచి అతను తెలియజేస్తున్నాడు. అయితే 17వ వచనం మాత్రము ఈ పైన చెప్పినటువంటి వచనాలన్నిటికీ కూడా ముగింపుగా 17వ వచనాన్ని చెప్తున్నాడు. అందుకే 17వ వచనం అంటున్నాడు కదా, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేసినా సరే, మన యొక్క మాటలో కానీ, మన యొక్క క్రియలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ మనం ఏం చేసినా కూడా సమస్తము దేవుని కొరకు మనం చేయాలి, దేవుని పేరిట మనం చేయాలి. మరియు ఆ యేసు ప్రభువారి యందు మనము ఆధారపడాలి, యేసు ప్రభువారి యందు మనము విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే సమస్త జ్ఞానం నాకు ఆయనే మూలాధారం. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవితాల్లో మనం చేసేటువంటి ప్రతి పని, అది మాటే కావచ్చు, క్రియ కావచ్చు, సమస్తము కూడా దేవుని మహిమ కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం చేయాలి అని పౌలు ఈ యొక్క 17వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. So in these 3 verses, 3 times Paul reminds the believers to be thankful with their heart to God the Father through Lord Jesus. చూడండి, ఈ 3 వచనాల్లో కూడా 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం, ఈ 3 వచనాల్లో కూడా విశ్వాసులకు పదే పదే మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఒకటే. అదేంటంటే కృతజ్ఞత కలిగి మీరు జీవించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు జీవించండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ ఆ యొక్క విషయాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లిస్తూ దేవుని కొరకు మీరు జీవించండి అని తెలియజేస్తున్నాడు. Now it is not just in these verses. In the whole letter of Colossians, we see Paul again and again telling the believers to be thankful. ఈ యొక్క 3 వచనాల్లోనే కాదు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మాత్రమే కాదు, కానీ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అంతట్లో కూడా మరి పౌలు మరలా విశ్వాసులైనటువంటి వారికి ఈ యొక్క విషయాన్ని గురించి మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించండి అని. See, in chapter 4 verse 2, Paul says that devote yourself to prayer, being watchful and thankful. So in praying, he is saying be watchful and be thankful. అలాగే 4వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మీరు చూసినప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు
మెలకువగా ఉండు అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉండండి, అలాగే మెలకువగా ఉండండి. అంత మాత్రమే కాదు కానీ కృతజ్ఞతలు కూడా మీరు చెల్లించేవారుగా మీరు ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి అని చెప్తున్నాడు. Now, one chapter back, chapter 2, in verse 6 and 7, where he's telling believers how to live their Christian life. See, this is what he says, chapter 2, verse 6. So then, just as you have received Christ Jesus as Lord, that means how did you receive Lord? By humbling yourself, by confessing your sins, you trusted Christ. Continue to live your lives in Him. That means in the same way, trusting in Him, you live your lives rooted and built up in Him, strengthened in faith as you were taught, and overflowing with thankfulness. చూడండి, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మరి విశ్వాసులకు వారు ఎలా జీవించాలి, తమ యొక్క క్రైస్తవ జీవితాన్ని అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ పౌలు చెప్తున్నాడు ఇక్కడ. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనడి అని చెప్తున్నాడు. చూసారు, ఇక్కడ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో మీరు విస్తరించండి, దానిలో మీరు మరి ఇంకా ఎక్కువగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పౌలు విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. So in short, he's saying how to live your Christian life. Step 1, by humility, that means trusting Christ for strength and wisdom. And step 2, by overflowing with thankfulness, that thanking the Lord for His mercy, for His grace, for His people. కాబట్టి ఇక్కడ మరి క్రైస్తవులు ఎలా జీవించాలి, విశ్వాసులు ఎలా జీవించాలి అనే దాని గురించి పౌలు తెలియజేస్తూ 2 విషయాలు తెలియజేస్తున్నాడు. అదేంటంటే మొట్టమొదటిది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం దేని కొరకు ఉంచాలంటే ఆయన మరి విశ్వాసులు జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విశ్వాసంతో ఆయన యందు స్థిరపరచబడుతూ జీవించాలి. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో విస్తరిస్తూ కూడా మరి విశ్వాసులు జీవించవలసిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. Then in chapter 1, as the letter opens in verse 3, Paul tells the believers that when he prays for them, see chapter 1 verse 3, we always thank God, the Father of our Lord Jesus, when we pray for you. So he told that how he thanked God for them. అలాగే 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 3-4 వచనాల్లో 4వ వచనం చివరిలో అంటాడు పౌలు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మరి కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు. మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు తెలియజేస్తున్నాడు. And then in verse 9 to 12, when he tells them what he prays for them, that he without ceasing he prays for them, one of the things that he prays for them in verse 12 is he prays that they may joyfully give thanks to the Father who has qualified them to share in the inheritance of holy people in the kingdom of light. So he also prays that the Lord may help them to be thankful, joyfully thankful. చూడండి, అలాగే 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు కనుక మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, మీ కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు కానీ ఎందుకు మీ కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే విషయాన్ని కూడా మరి కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులకు మరి పౌలు తెలియజేస్తున్నాడు. 12వ వచనము చివరిలో కనుక మనం చూసినట్లయితే, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచున్నాము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. So you see, in this short letter, Paul is praying, telling them, exhorting them to overflow with thanksgiving. And today we want to look more about thankfulness. In one of the messages early, when we were in chapter 1, we had a message about how to be thankful. There we covered certain points about how to be thankful. Now today we are going to just talk about being thankful.
what happens or does not happen when we are or are not thankful. చూడండి, కాబట్టి పౌలు ఈ విధంగా మరి కొలుచున్నటువంటి సంఘాన్ని మరి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో మీరు విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం ఇంకా ఎక్కువగా విస్తరించాలి అని కొలుచున్నటువంటి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు అనే దాని గురించి మనం నేర్చుకుందాం. కాబట్టి ఇంతకు మునుపు కూడా మనము ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అంటే ఏంటి, ఎలాగున మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని గురించి మరి ఇంతకు మునుపు మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, కృతజ్ఞతలై ఉండుట అంటే ఏంటి, కృతజ్ఞులై ఉండుట అంటే ఏంటి, కృతజ్ఞులై ఉండటం వలన మన జీవితాల్లో మరి ఏం జరుగుతుంది, కృతజ్ఞులై ఉండకపోవడం వల్ల మన జీవితాల్లో మనకేం జరుగుతుంది, ఈ యొక్క అంశాల గురించి మరి ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం. And we are going to look at 7 points about thankfulness today. కాబట్టి 7 అంశాలు లేదా 7 విషయాలు ఈ రోజు మనము తెలుసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో లేదా కృతజ్ఞులై ఉండుటలో మరి మనము తెలుసుకోవాల్సినటువంటి 7 అంశాలను మనం నేర్చుకుందాం. The first is thankfulness is different than praise and worship. చూడండి, కృతజ్ఞులై ఉండటము అనేది మరి స్తుతి ఆరాధన దానికి ఇది భిన్నమైనది. దానికి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. See, when do we give thanks? We give thanks when we have received something. Either we have received it or we have received a promise that it will come to us. Now, if somebody sends a gift to us, we give thanks to them. Or they tell us that, no, I will give you a gift on your birthday. When we have that promise, we say, oh, thank you. So thanksgiving is always connected to we receiving something. చూడండి, మనం ఎప్పుడు మరి కృతజ్ఞతలు చెల్లిస్తాము అంటే మనం ఏదైనా పొందుకున్నప్పుడు లేదా మరి ఏదైనా పొందుకుంటాము అనే వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు మనము కృతజ్ఞతలు చెల్లిస్తాం. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు వారికి మనం ఏం చేస్తాము, మనం వారికి థ్యాంక్స్ చెప్తాం లేదా కృతజ్ఞతలు చెల్లిస్తాం. అలా కాకుండా మరి ఆ వ్యక్తి అవతల వ్యక్తి నీకు నేను ఈ యొక్క బహుమానాన్ని ఫలానా రోజు నేను నీకు ఇస్తాను లేదా నీకు ఫలానా వస్తువును ఫలానా రోజు నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు మనము వారికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. కాబట్టి కృతజ్ఞత అనేది మనం ఏదైనా పొందుకున్నప్పుడు లేదా మనం ఏదైనా పొందుకుంటాము అనేటువంటి ఒక వాగ్దానము లేదా ఒక నిశ్చయత మనకు దొరికినప్పుడు మనము ఇతరులకు మనము చెల్లిస్తాము. Now praise is given when we admire something or appreciate something that someone is or does. Like if somebody cooks very nice, so we praise them for their cooking. They sing very nice, we praise them for their singing. They are very helpful, very loving, so we praise them for their attributes of who they are. అలాగే స్తుతి చెల్లించడము అంటే మరి అవతల వ్యక్తి ఏమై ఉన్నారు అనే దాని గురించి మరి ఒప్పుకుంటూ వారిని ప్రశంసించడం. ఉదాహరణకి చూడండి, ఏదైనా మరి ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా మరి ఆహారం వండుతారు అనుకుందాం, మంచిగా వంట చేస్తారు అనుకుందాం. ఆ వ్యక్తి చేసేటువంటి ఆ యొక్క వంటను బట్టి అతను రుచికరంగా మరి మంచిగా వంట చేస్తారు కాబట్టి దానిని బట్టి వారిని ప్రశంసిస్తాం, దాన్ని బట్టి వారిని స్తుతిస్తాం. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా పాటలు పాడుతున్నారు అనుకుందాం, ఆ యొక్క పాటలు పాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్వరాన్ని బట్టి ఆ వ్యక్తిని మనము అభినందిస్తాము, ప్రశంసిస్తాము, వారిని మనము స్తుతిస్తాం. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి మరి అతడు ఇతరులకు సహాయపడుతున్నాడు అనుకుందాం, అలాగున ఆ యొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఆ యొక్క గుణాన్ని బట్టి అతనిలో ఉండేటువంటి ఆ యొక్క లక్షణాన్ని బట్టి వారిని మనము ప్రశంసించడం అనేది జరుగుతుంది. కాబట్టి స్తుతించటము అనేది అవతలి వారిలో ఉండేటువంటి లక్షణాలను బట్టి లేదా వారిలో ఉండేటువంటి మంచితనాన్ని బట్టి అది మరి స్తుతి అనేది మన నుంచి వస్తుంది లేదా ప్రశంస అనేది మన నుంచి వస్తుంది. Now it is not necessary that we have received any benefit from them, but because of those good things we praise. And that is why God's word says, praise the Lord, praise his name, because name shows his character, that how merciful, how gracious, how long suffering is he. So we praise him for those things. కాబట్టి స్తుతించడము అనే దానిలో
మరి అవతలి వారి నుంచి మనము మనము పొందుకుంటాము అనేది మరి అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎంత మాత్రం కూడా కాదు. చూడండి, ఆ దేవుని మనము స్తుతించేటప్పుడు బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్లో మరి దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని స్తుతించండి, గణపరచండి అని మనకు తెలియచేయబడుతుంది. ఎందుకు మరి ఆయన నామాన్ని మనం గణపరుస్తాము, ఎందుకు ఆయన నామాన్ని మనం స్తుతిస్తామంటే ఆయన యొక్క నామము అనేది ఆయన యొక్క గుణాన్ని లేకపోతే ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క మరి వ్యక్తిత్వాన్ని గురించి మనకు అది బయలుపరుస్తుంది. కాబట్టి వారిలో ఉండేటువంటి ఆ యొక్క దేవునిలో ఉండేటువంటి ఆ యొక్క మంచితనాన్ని బట్టి, ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క గుణలక్షణాలను బట్టి దేవునిని మనము స్తుతిస్తాం. And worship is different than giving thanks and praise. When we worship, that is why we don't worship people. We give thanks to people, we praise people, but we don't worship people. Because when we worship someone, that means we are bowing low before them. We are considering them much, much above us. And that is why it is said that we only worship the Lord our God. And we bow before them, we submit to them, and we admire them and love them. So that is an attitude of reducing ourselves, bowing low before God in love and submission. అయితే ఆరాధన చేయడం అంటే మరి ఆరాధన అనేది మరి దానిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆరాధనలో మనల్ని మనం తగ్గించుకుంటాం, మనల్ని మనం దీనులుగా చేసుకుని మరి దేవునిని మనము ఘనపరుస్తాం, దేవునిని మనము మరి ఆరాధన చేస్తాం. చూడండి, మరి ఆరాధన అనేది మనకి దేవునికి మాత్రమే చెందుతుంది. అందుకే మరి మనము మనతో ఉండేటువంటి వారిని మనం ఆరాధన చేయం, మనతో ఉండేటువంటి వారికి మరి మనము తలవంచము, వారి ఎదుట మనల్ని దీనులుగా చేసుకోము. కానీ దేవునికి మాత్రమే మనం మొక్కుతాం, దేవునికి మాత్రమే మనము ఆరాధన చేస్తాం. ఎందుకంటే మనం ఆరాధన చేసినప్పుడు మరి అవతలి వ్యక్తిని లేదా దేవుని మనము ఎంతో ఎక్కువగా అయినటువంటి వాడిగా లేదా ఎంతో ఉన్నతునిగా మనము భావిస్తాము. కాబట్టే మరి ఆయన ఎదుట మరి మనము దీనులంగా చేసుకుని ఆయనను మనము ఘనపరుస్తాము, ఆయనను మనము కొనియాడతాము. అందుకే మరి మన తోటి ఉండేటువంటి వారిని మనం ప్రశంసిస్తాము, వారిని మనం అభినందిస్తాము, వారిని మనం పొగుడుతాము, స్తుతిస్తాము. కానీ వారిని మనము ఆరాధన చేయము, కేవలము దేవుని మాత్రమే మనము ఆరాధన చేస్తాం. ఎందుకంటే దేవుని ఆరాధన చేసేటప్పుడు మనము దీనత్వం కలిగి లేదా తగ్గింపు కలిగి దేవుడు ఎంతో ఉన్నతుడు అని చెప్పి మరి ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మనము కీర్తిస్తాం. So when we are saying give thanks, it means that we remember all that we have received, all his daily mercies, all his grace, and in return give thanks to him. All we remember his promises, what he has promised to give us, and give thanks by faith. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేటువంటి మాట మనకు మరి వినిపించినప్పుడు మరి మనము దేవుని స్తుతించాలి. దేనిని బట్టి దేవుని స్తుతించాలంటే ఏదైతే మనము దేవుని ద్వారా మన యొక్క జీవితాల్లో మనం పొందుకున్నామో ప్రతి దాని కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మన దైనందిన జీవితాల్లో మనం పొందుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి కృపను బట్టి, దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని బట్టి, దేవుని ద్వారా మన యొక్క జీవితాల్లో మనము పొందుకున్నటువంటి ప్రతి వస్తువును బట్టి, దేవుని ద్వారా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి దానిని బట్టి కూడా దేవునికి మరి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. Now the second point about thanksgiving is not only different than praise and worship, but thanksgiving is also a command given to us. చూడండి, మరి కృతజ్ఞతలు చెల్లించడము అనేది అది కేవలము మనకి ఇవ్వబడినటువంటి ఒక సూచన మాత్రమే కాదు, కానీ మరి కృతజ్ఞతలు చెల్లించడం అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ అయి ఉన్నది. ఇది మరి కృతజ్ఞతలు చెల్లించడం అనేది మరి స్తుతి ఆరాధనకు ఇది భిన్నమైనదే అయినప్పటికీ మరి కృతజ్ఞతలు చెల్లించడం అనేది మన జీవితాల్లో దేవుని ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ. Just like we are commanded to have the peace of Christ rule in our hearts, so we are commanded to be thankful. Just like we are commanded to have the word of Christ dwell in us, so we are commanded with thankfulness. So it is a command given to us from Lord to be thankful. కాబట్టి ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా
క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాలను ఏలుచుండనీయుడి అనేది ఒక మరి ఆజ్ఞగా మనకు ఇవ్వబడిందో, అలాగే కృతజ్ఞతలు చెల్లించడం అనేది కూడా ఒక ఆజ్ఞగా మనకు ఇవ్వబడింది. ఏ విధంగా క్రీస్తు వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అనేది ఒక ఆజ్ఞగా మనకు ఇవ్వబడిందో, అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది కూడా ఒక ఆజ్ఞగానే మనకు ఇవ్వబడింది. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడము అనేది ప్రభు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ. And see one more verse, 1 Thessalonians 5:18. There Paul is writing to Thessalonian church in 1 Thessalonians 5:18, and he says, in everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. Very clearly what is the will of God, that in everything we give thanks. చూడండి, మరొక వచనాన్ని మనం చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు చాలా స్పష్టంగా మరి ఇక్కడ కూడా ఆ యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. And one more verse, Hebrews 13:15. Paul writing to Hebrew church, he says, by him, that means by Lord Jesus, therefore let us offer a sacrifice of praise to God. That is one, praise, sacrifice of praise to God continually. That is the fruit of our lips, giving thanks to his name. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ పౌలు అంటాడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. Then in Psalm 100 and verse 4, the psalmist says, enter his gates with thanksgiving, his courts with praise, give thanks to him and bless his name. అలాగే కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు 100వ కీర్తన 4వ వచనాన్ని మనం చూసినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. So it is not left to us whether we feel or not. We are commanded to give thanks, and this is a very good command that Lord has given to us, that be thankful. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడము అనేది మరి ఆ యొక్క భావన మన హృదయంలో కలిగినా కలగకపోయినా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ దేవుడు మనకు ఆయన ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞకు మనము బద్ధులమై ఉండాలి. And the third point is, the Holy Spirit helps us to be thankful. One of the work of the Holy Spirit is to help us to be thankful. మరి మూడవదిగా మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనము కృతజ్ఞులై ఉండటానికి ఆయన మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఆయన మనకు సహాయపడతారు. See, the 1 Corinthians chapter 2 verse 11 and 12. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. Here Paul is writing to the Corinthian church and he says like this, for who knows a person's thought except their own spirit within them? In the same way, no one knows the thoughts of God except the Spirit of God. So verse 11 is saying that the Spirit of God knows everything about God's mind, God's heart, just like a man's spirit knows everything about him. 11వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. చూసారా, ఇక్కడ మరి పౌలు చెప్తున్నాడు ఏ విధంగా మరి ఒక మానవునిలో ఉన్నటువంటి మరి విషయాలన్నీ కూడా మనుషుని ఆత్మకు ఎలాగైతే తెలుస్తాయో, అలాగే దేవుని యొక్క హృదయం గురించి, దేవుని యొక్క ఆలోచనల గురించి, దేవుని యొక్క మనసు గురించి కేవలము దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మకు మాత్రమే అవి తెలుస్తాయి. Now see verse 12. Now we have received not the spirit of the world, but the Spirit who is from God. That means we not only have our spirit, but we have Holy Spirit, the Spirit who is from God, that or so that we might understand the things freely given to us. So one of the work of the Holy Spirit is to open our eyes to the things God has freely given to us. For what reason? So that we may be
thankful for them. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనము మనలో ఉండేటువంటి ఆత్మ కేవలము మానవ ఆత్మ మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మను కూడా మన యొక్క శరీరాల్లో మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరి మన యొక్క నేత్రాలను ఆయన తెరుస్తాడు. ఎందుకు మన యొక్క నేత్రాలను ఆయన తెరుస్తారు అంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి విషయాలు వాటిని మనము గుర్తించి వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన మన యొక్క కన్నులు తెరుస్తారు. So without the help of the Holy Spirit, we may not understand what God has really given to us. But when Holy Spirit helps, we see His grace, His mercy upon our lives, and we are thankful. And that is why you see in Colossians chapter 1 verse 12, one of the things that Paul prays for them is that they may joyfully give thanks to the Father. So the Holy Spirit helps, and we need to pray that, Lord, you have given us so much. Give us one more thing, a grateful heart. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన యొక్క జీవితాల్లో దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి విషయాలను గుర్తించడానికి, దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి విషయాలను మనము గ్రహించి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మన యొక్క హృదయాలను ఆయన సిద్ధపరుస్తారు. అందుకే మరి కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు మరి కొలసినటువంటి సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు చేసేటువంటి ప్రార్థనలో మరి ఆయన మీరు అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపెట్టినట్టు మరి ఆయన మీకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని బ్రతిమాలుచున్నాను అని పౌలు మరి కొలిసినటువంటి సంఘానికి తెలియజేస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనకిచ్చినటువంటి విషయాలను వాటిని గుర్తించడానికి, దేవుని యొక్క కృపను మనం గుర్తించడానికి, దేవుని యొక్క దయను మనము గ్రహించి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన హృదయాలను ఆయన సిద్ధపరుస్తారు. Now we saw three things. Thanksgiving is different than praise and worship. We saw that thanksgiving is a command. Then Holy Spirit helps us to be thankful. The fourth point is, even the Holy Spirit helps us to be thankful, only a few are thankful. చూడండి, ఇప్పటి వరకు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది మరి స్తుతి ఆరాధనకు భిన్నమైనది. మరి రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేటువంటి ఆజ్ఞ మనం పొందుకొని ఉన్నాం. మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో లేదా కృతజ్ఞులై ఉండుటలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు 4వ విషయాన్ని మనం నేర్చుకుందాం. 4వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కృతజ్ఞతలు చెల్లించడానికి మనకు సహాయపడుతున్నప్పటికీ కూడా మరి ప్రతి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారా అంటే లేదు. కేవలము కొద్ది మంది మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వారు ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు, లేదా కొద్ది మంది మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, అందరూ చెల్లించరు. And if we look at our lives, if I look at my life, you look at your life, you will find that yes, many times we just keep receiving, forgetting, but we are not as thankful as we ought to be. Sometimes we are thankful more to strangers, to others who do very little to us, than to our Father who loves us and takes care of us night and day. చూడండి, మరి కొన్నిసార్లు మన జీవితాల్లో కానీ, నా జీవితంలో కానీ, మీ జీవితాల్లో కానీ దేవుడు మనకు చేసినటువంటి విషయాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో మనం ఎంతో మరి వెనకడుగు వేస్తాం. చూడండి, మరి మనకు తెలియనటువంటి వారికి, మనకు పరిచయం లేనటువంటి వారు మనకి ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తేనే వారికి మరి పదే పదే మనం కృతజ్ఞతలు చెల్లించడంలో మరి ఆ యొక్క కృతజ్ఞతలు అనేవి మరి మనం పదే పదే చెల్లిస్తూ ఉంటాం. అవతల వ్యక్తి మనకు తెలియకపోయినా వారు చేసినటువంటి కొద్దిపాటి సహాయాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇష్టపడుతుంటాం. అయితే దేవుడు మనకు చేసినటువంటి వాటిని బట్టి మనము దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలో అంతగా మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించలేకపోతున్నాం. మనము మన దైనందిన జీవితాల్లో దేవుడు మనను కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి, మన యొక్క రోజువారీ జీవితంలో ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, వీటన్నిటిని మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి మనము చెల్లించవలసినంతగా కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మనము వెనకబడే ఉంటాం.
And this was seen very clearly in an incident that happened in the life of Lord Jesus and recorded for us in Luke chapter 17. చూడండి, మరి ఇలాంటి సంఘటన మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో కూడా అది జరిగింది. అది మరి మన కొరకు అది లూకాసు వార్త 17వ అధ్యాయంలో అది నమోదు చేయబడింది. Now this incident, most of us are familiar, but it is recorded to show us that by default we are unthankful people. చూడండి, ఈ యొక్క సంఘటన ఇది మరి మన కొరకు నమోదు చేయబడింది. ఎందుకని అంటే మరి మనం అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి అంటే మరి మనము స్వాభావికంగా మనము కృతజ్ఞత స్వభావం అనేది మనలో లేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటామనే విషయాన్ని మనకు అర్థమయ్యేలా చేయడానికి ఈ యొక్క విషయం అనేది మరి బైబిల్లో లిఖితం చేయబడింది. So let's quickly read Luke 17:11 to 19. And it came to pass, as he, that is Lord Jesus, went to Jerusalem, he passed through the midst of Samaria and Galilee. And as he entered into a certain village, there he met 10 men. They were lepers who stood afar off. And they lifted up their voice and said, Jesus, Master, have mercy on us. First 3 verses. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి మమ్మను దూరమున నిలిచి, ప్రభువా, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని కేకలు వేసిరి. Now, most of us have never seen a leper, but in Bible days, it was a very feared disease because there was no cure humanly possible. There was a promise of healing from the Lord, but humanly they cannot be cured. And then another thing was, it was contagious. So they were banished from the society and they would live outside. And that's where Lord Jesus met as he was entering the village. And it was their responsibility to indicate to people who are coming near to them that they have this problem. So they will shout, unclean, unclean. They will wear torn clothes, stay away from family. So it was really a very bad situation. People who had leprosy, they were in. చూడండి, మనలో ఎవరము కూడా మరి సాధారణంగా ఇలాంటి కుష్ఠరోగుల్ని మనకి జీవితంలో చూసుండకపోవచ్చు. అయితే ఈ యొక్క కుష్ఠరోగం అనేది ఆ యొక్క కాలంలో మరి చాలా మరి భయంకరమైనటువంటి మరి వ్యాధిగా వారు పరిగణించేవారు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో మరి మానవ పరంగా ఈ యొక్క వ్యాధికి స్వస్థత అనేది ఎంత మాత్రం కూడా లభించేది కాదు. అలాంటి అవకాశం కూడా లేదు. వైద్యము అనేది అంతగా, వైద్య శాస్త్రం అనేది అంతగా మరి అభివృద్ధి చెందలేదు. అయితే మరి ఆ సమయంలో మరి యొక్క కుష్ఠ వ్యాధికి స్వస్థత అనేది కేవలము దేవుని దగ్గర నుంచి మాత్రమే మరి వచ్చేది. దేవుడు మాత్రమే ఆ యొక్క కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచేవారు. కానీ మానవ పరంగా ఈ యొక్క వ్యక్తులకు లేదా కుష్ఠరోగులకు స్వస్థత అనేది ఎంత మాత్రం కూడా చేకూరేది కాదు. ఈ యొక్క కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదంటే వారు తమ యొక్క కుటుంబాలను విడిచి వారు ఊరికి దూరంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు మరి ఆయన ఊరిలోనికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క వ్యక్తులు లేదా ఈ కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు సమాజానికి దూరంగా, ఊరికి దూరంగా, కుటుంబాలకు దూరంగా వారు జీవించాలి. వారు చిరిగిపోయినటువంటి బట్టలు ధరించాలి. మరలా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు గట్టిగా అరుస్తూ, నేను అశుద్ధుడను, నేను కుష్ఠరోగిని అని అరుస్తూ వారు ప్రయాణం చేయాలి. ఎందుకంటే సామాన్య మానవులు ఎవరు కూడా లేదా సాధారణ మనుషులు ఎవరు కూడా వారిని తాకడానికి కానీ లేదా వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎంత మాత్రం కూడా వీలేదు. అది ఒక అంటు వ్యాధి. మరి అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుష్ఠరోగము అనేది ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిగా మరి ఆ రోజుల్లో పరిగణించబడేది. వారు ఎంతో దుర్భరమైనటువంటి జీవిత స్థితి కలిగి ఉండేటువంటి వారు. Verse 14, and when he saw them, that means Lord Jesus heard their voice and saw them, he said unto them, go, show yourself to the priest. And it came to pass that as they went, they were cleansed. A great miracle took place. Their lives were changed and they were completely healed of that leprosy. 14వ వచనం మనం చూసినప్పుడు, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. Now 15. Now the heart of the story is not the healing itself, though that was a great miracle. The message of the story starts from
verse 15. And one of them, that means 1 out of 10 of them, when he saw that he was healed, turned back and with a loud voice glorified God. 16. And he fell on his face at his feet, giving him thanks, and he was a Samaritan. 15-16 వచనాలు ఇప్పటి వరకు మరి మనము వారికి ఎలా స్వస్థత కలిగింది అనే విషయాన్ని మనం ఈ యొక్క వచనాల్లో చూసాం. అయితే ఇక్కడ స్వస్థత అనేది ప్రాముఖ్యం కాదు, వారు స్వస్థపరచబడటం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఈ యొక్క ఉపమానంలో లేదా క్షమించండి ఈ యొక్క మరి సంఘటనలో మూల వచనాలు లేదా ముఖ్యమైనటువంటి వచనాలు ఈ 16-15 వచనాలు. వారిలో ఒకడు అనగా మరి ఆ 10 మందిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. And this person, when he realized what he has received, instead of running to his family, he turned back. He went to Lord Jesus, found him wherever he is, and with a loud voice gave glory to God. And how did he give glory? By giving him thanks. చూడండి, ఆ యొక్క మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే మరి అతడు స్వస్థత పొందుకున్నాడో అతడు మరి వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అని అతడు పరుగులు పెట్టలేదు, కానీ అతడు పరుగులు పెడుతున్నాడు. కానీ ఎక్కడికి పరుగులు పెడుతున్నాడంటే దేవుని మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అతడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువారి పాదాల దగ్గర పడి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. And we see then the reaction of Lord Jesus from verse 17 and 18. And Jesus answering said, were not 10 cleansed, but where are the 9? చూడండి 17-18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎలా స్పందించారు ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 17-18 వచనాల్లో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా? That means the Lord expected that all 10 will come back and give him thanks for what he has done for them. అనగా మరి దీని అర్థం ఏంటంటే మరి అక్కడ యేసు ప్రభువారు ఆ 10 మంది కూడా తిరిగి వచ్చి మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఆయన ఆశించారు. Verse 18, there are not found that returned and give glory to God save this stranger. చూడండి 18 వచనంలో అదే మాట మనం చూస్తున్నాం కదా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా? 19, and he said unto him, the one which came back, arise, go thy way, thy faith has made thee whole. 19వ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. Now we see this story tells us that the 10 men were healed that day, only one came back to give thanks. And that is normally the case. So we need to remember, that is why Paul is writing 6 times to the church of Colossians. We need to remember that in everything we do, give thanks to the Lord. సరే, మరి ఇక్కడ 10 మంది స్వస్థత పొందుకున్నారు, కానీ కేవలము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి వచ్చినటువంటి వాడు కేవలము ఒక వ్యక్తే. కాబట్టి సాధారణంగా మరి ఇదే జరుగుతుంది. అందుకే మరి పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి మరి పదే రాస్తూ ఉన్నాడు, మీరు కృతజ్ఞతలు చెల్లించండి, దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించండి అని మరి పదే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. The same thing happened with the nation of Israel or the people of God. It is written in Psalm 78 from verse 40 to 42. చూడండి, ఇదే సంఘటన మరి ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా జరిగింది. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తన 78వ కీర్తన 40వ వచనం నుంచి కనుక మనం చూసినప్పుడు 40వ వచనం నుంచి 42వ వచనం వరకు అక్కడ మనం ఈ యొక్క విషయాలు చూస్తాం. Verse 40, how often they, that is Israelites, provoked him in wilderness and grieved him in the desert. Yes, they turned their back and tempted God and limited the Holy One of Israel. Now why? Verse 42 said, they remembered not his hand. That means they forgot all that the Lord did for them, nor the day when he delivered them from the enemy.
40వ వచనం నుంచి 42వ వచనం వరకు నేను చదువుతున్నాను. కీర్తన 78వ కీర్తన 40వ వచనం నుంచి 42వ వచనం వరకు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. So what we need to remember, God's goodness to us, his hand in our life. And how do we remember it? By being thankful. They forgot because they were not thankful. And in turn, they limited what God could do presently in their life. చూడండి, మనము కూడా మన యొక్క జీవితాల్లో మరి ఇలా ఉండకూడదు. దేవుడు మనకు చేసినటువంటి క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుని ద్వారా మన యొక్క జీవితాల్లో మనం పొందుకున్నటువంటి మేళ్లను, దేవుని ద్వారా మన యొక్క జీవితాల్లో మనం పొందుకున్నటువంటి సహాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలైతే అలాగున ఉండలేకపోయారు. దేవుడు తమకు ఎలా సహాయం చేశాడు, దేవుడు తమను ఎలా విడిపించాడు, దేవుడు తమను ఎలా నడిపించాడు, ఈ యొక్క విషయాలన్నీ కూడా వారు మర్చిపోయారు. కాబట్టి దేవునికి వారు కృతజ్ఞతలు చెల్లించలేకపోయారు. కాబట్టి మనము దేవుడి ద్వారా మనం పొందుకున్నటువంటి వాటిని మనం మర్చిపోకూడదు. వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిని మనం స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా మనం ఉండాలి. And that is why David knew this tendency, and that is why he talked to himself in Psalm 103, the Psalm of David. We read like this, David saying, "Bless the Lord, not others, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits." అందుకే ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి ఇలాగా మనం మర్చిపోతామని కాబట్టి దావీదు మరి ఆయన కీర్తన రాస్తూ 103వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు కదా, నా ప్రాణమా, మరి బయట వారికి చెప్పట్లేదు కానీ తనకు తానే చెప్పుకున్నాడు, తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు చెప్తూ ఉన్నాడు. So let's not take his benefit and just enjoy them, but with every benefit, not forget to bless him, to give him thanks. కాబట్టి ఆయన మనకు చేసినటువంటి ఉపకారాలను బట్టి వాటిని మనం పొందుకుని ఆ మేలును బట్టి మనము సంతోషించడం మాత్రం కాదు, కానీ ఆయన మనకు చేసినటువంటి ఆ యొక్క ఉపకారాలను బట్టి, ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క మేలులను బట్టి మనము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన యొక్క కృతజ్ఞత మనము చెల్లించవలసిన వారంగా ఉన్నాం. Now very quickly, fifth point. The fifth point is not only few are thankful, by giving thanks we give glory to God. చూడండి, ఇప్పుడు 5వ విషయాన్ని గురించి మనం త్వరగా నేర్చుకుందాం. కొంతమంది మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తారు, కాబట్టి ఆ కొంతమందిలో మనం కూడా ఉండాలి. మరి మనము కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవునిని మనం మహిమపరిచే వారంగా ఉంటాం. God gives some benefits to us, and we in a way complete that by giving thanks, giving him glory, acknowledging them that it is given to us. He is the giver, we are the receiver. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క మరి మేలు, దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క సహాయాన్ని మనము ఒప్పుకోవడం ద్వారా, దానిని మనం గుర్తించడం ద్వారా, దేవుడే నాకు సహాయం చేశాడు అని ఒప్పుకోవడం ద్వారా మనము దేవుని మహిమపరుస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చాడని ఆయనను మహిమపరుస్తాం. మనము పొందుకున్నాం కాబట్టి ఆయనను మనం మహిమపరిచే వారంగా ఉంటాం. If you compare Luke 17:16 and Luke 17:18, that person came and gave thanks, and Lord Jesus said there were none found other who returned to give glory to God. So giving thanks gives glory to God or honor to him as the giver. కాబట్టి మనం లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 15, 16, 17 వచనాల్లో మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ స్వస్థత పొందుకున్నటువంటి ఆ యొక్క సమరయుడు తిరిగి వచ్చి యేసుప్రభు వారికి దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదం ఎదుట సాగిలు పడ్డాడో, యేసుప్రభు వారు అంటున్నారు కదా,
ఆ 9 మంది ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచడానికి మరి తిరిగి వచ్చిన వారు ఎవరు లేరా అని అంటున్నారు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే మనము పొందుకున్న దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తామో లేదా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ఆయనను మనం మహిమపరిచే వారముగా ఉంటాం. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, మనం పొందుకున్నామని చెప్పి ఆయనను మనము మహిమపరిచే వారముగా ఉంటాం. Psalm 50 verse 23. కీర్తన 50వ కీర్తన 23వ వచనం. The Lord himself says that he who offers a sacrifice of thanksgiving honors me or gives glory to me. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. So we honor God, glorify God by giving him thanks. కాబట్టి మనము దేవునిని స్తుతించటము, దేవునిని గణపరుస్తాము. ఎలా అంటే దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవునిని మనం మహిమపరిచే వారంగా, దేవునిని మనం గణపరిచే వారంగా మనం ఉంటాం. The sixth point is that by giving thanks, we open ourselves for more blessing. ఆరవ విషయం ఏంటంటే మరి మనము కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మరింతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ద్వారాలు తెరిచే వారముగా ఉంటాం. This person, when he came back and gave thanks, he received more. The Lord Jesus told him how he was healed. And most likely when Lord said that your faith has made thee whole, the word is same like save. Maybe he got salvation. He came and gave thanks and he received more. చూడండి, మరి ఇందాక మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలో మరి ఆ వ్యక్తి వచ్చి ఎప్పుడైతే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయన పాదం ఎదుట సాగిలపడ్డాడో మరి యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడుతూ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని మరి ఆ వ్యక్తితో చెప్పారు. వాడు ఎప్పుడైతే వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో మరి మరింతగా దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అతనికి అవకాశం లభించింది. బహుశా అతడు మరి రక్షణ కూడా మరి ఆ సమయంలో పొందుకుని ఉండవచ్చు. కాబట్టి మనము కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుని దగ్గర నుంచి మరింతగా మనం పొందుకోవడానికి ద్వారాలు తెరవడము అనేది మన చేతిలో ఉంది. మనము కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుని ద్వారా మరింతగా మనం పొందుకోవడానికి మనము ద్వారాలు తెరుస్తాం. See 1 Timothy chapter 4 verse 3 to 5. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. Here Paul is saying like this, that in end time some people will come who will forbid to marry and command people to abstain from certain foods which God created to be received with thanksgiving by them who believe and know the truth. చూడండి, ఇక్కడ పౌలు మరి అంత్య దినాల్లో ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. So this verse tells that the reason why God created so much variety in food itself is so that people may see how much God loves them and how wise, how understanding is he, and they may give thanks to him for the food. It's written, right? God has created to be received with thanksgiving. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వచనంలో దేవుడు ఆహార వస్తువులను అన్ని రకాలు ఎందుకు ఆయన సృష్టించాడు, ఆహార వస్తువుల్లో అన్ని రకాలు ఎందుకు దేవుడు నిర్మించాడు లేదా తయారు చేస్తాడు అనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ప్రతి వస్తువు కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవడానికి లేదా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తీసుకోవడానికి దేవుడు మరి ఆ ఆహార వస్తువులను అన్ని రకాలుగా ఆయన మరి తయారు చేశాడు. ఇక్కడ మరి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మరి ప్రేమ, మానవుల పట్ల దేవుడు ఎంత ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు అనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. And we see in the life of Lord Jesus how often he gave thanks for food. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు మరి ఆయన మరి తరచుగా ఏ విధంగా మరి ఆహారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. But the point we are seeing is how by giving thanks we receive more blessing.
So in verse 4, you see, Paul says that for every creature of God is good, and nothing is to be received if it is received with thanksgiving, for it is sanctified by word of God in prayer. So what happens is when we give thanks, we are giving thanks, and God's power sanctifies that food. చూడండి మరి మనం ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మరి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం ఎలాగున ఇంకా ఎక్కువగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము మన యొక్క జీవితాలు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ 4వ వచనం 5వ వచనం మనం చూసినప్పుడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియో నిషేధింపతగినది కాదు, అనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూసారా, మరి మనం ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహార వస్తువులను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిని మనం తీసుకోవడం ద్వారా ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుడు మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఆహార వస్తువులను ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. So as we give glory to God for the grace that we have received, more grace comes to our life. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క కృపను బట్టి మనము దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు మరింతగా తన యొక్క కృపను మన యొక్క జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తారు. And this leads to us to our 7th and final point. That is, when we don't give thanks, God is grieved about that. కాబట్టి ఈ యొక్క 6వ అంశము మరి మన యొక్క చివరి అంశానికి మనం నడిపిస్తుంది. 7వదిగా మరి మనము కృతజ్ఞతలు చెల్లించకపోయినట్లయితే దేవుడు ఆ విషయంలో ఆయన దుఃఖిస్తాడు. And this is seen in the response of Lord Jesus. He asked 3 questions. Were not 10 healed? Where are the 9? Is there no one but only this foreigner? So there was some kind of surprise, shock, sadness in Lord Jesus when the others didn't return and gave thanks. చూడండి, ఆ యొక్క లూకా సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఆ చదువుకున్నటువంటి భాగంలో మరి ఎప్పుడైతే ఆ యొక్క సమరయుడు వచ్చి దేవుని మహిమపరుస్తూ యేసుప్రభు వారి యొక్క పాదం మీద సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆ సమయంలో యేసుప్రభు వారు మరి ఆశ్చర్యానికి గురయ్యారు. కొంత మరి ఆయన బాధను వ్యక్తం చేసినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం కదా. 10 మంది శుద్ధులైరి కారా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడు కూడా లేడా అని మరి అక్కడ ఆ యొక్క ప్రశ్నలు ఆయన అడిగినట్లుగా మరి ఆ యొక్క ప్రశ్నల్లో మరి ఆయన తన యొక్క బాధను మరి లేదా మరి ఆ 10 మందిలో 9 మంది తిరిగి రాకపోవడము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని ఆయన ఆశించారు. కానీ ఆయన ఆశించినట్టుగా అక్కడ జరగకపోవడంలో మరి ఆ యొక్క విషయంలో ఆయన కొంత బాధపడినట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం. Now, God is not grieved that, okay, just like we feel sad that, oh, we gave them this gift, but they did not say thank you. No, it's not that kind of grief. God is grieved for us because when we don't return and give thanks, we stop the cycle of grace. He cannot now give us more what he wanted to give. Like how when we give thanks for the food, he sanctifies it. How when that leper came back and gave thanks, he was made whole. So the blessings get stopped, which could have continued if we would have returned and gave him glory. చూడండి, మరి అక్కడ యేసుప్రభు వారు బాధపడ్డారు లేదా యేసుప్రభు వారు ఆ బాధ వ్యక్తం చేశారంటే ఆ బాధ మరి మనలాంటి బాధ కాదు. చూడండి, మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు వారు మన దగ్గర నుంచి ఆ సహాయాన్ని పొందుకున్న తర్వాత మనకు వారు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదే అని మనం బాధపడతాం. చూసారా, అలాంటి బాధ కాదు యేసుప్రభు వారి యొక్క బాధ. ఆ యొక్క బాధ ఎలాంటి బాధ అంటే చూడండి, ఆ యొక్క బాధ ఎలాంటి బాధ అంటే మనము కృతజ్ఞతలు తిరిగి చెల్లించకపోవడాన్ని బట్టి మనము మన యొక్క జీవితాల్లో మరి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనంతట మనమే ఆపేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క కుష్ఠు వ్యాధి కలిగినటువంటి ఆ యొక్క సమరయుడు వచ్చి యేసుప్రభు వారిని స్తుతించడం ద్వారా, యేసుప్రభు వారిని మహిమపరచడం ద్వారా, యేసుప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఆ వ్యక్తి మరింతగా పొందుకున్నాడు, ఆ వ్యక్తి మరింతగా స్వస్థత పొందుకున్నాడు, అతడు రక్షింపబడ్డాడు. కాబట్టి మనము కృతజ్ఞతలు ఎప్పుడైతే చెల్లిస్తామో ఆహారం కొరకు మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు చూడండి మరి ఆయన ఏం చేశాడు, ఆహారాన్ని ఆయన పవిత్రపరిచాడు. కాబట్టి మనము కృతజ్ఞతలు చెల్లించడాన్ని బట్టి దేవుడు మరి మరింతగా ఆయన మనకు మన యొక్క జీవితాల్లో ఆయన తన యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మరింతగా తన యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి
మనం గనక కృతజ్ఞతలు చెల్లించకపోయినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం అనేది మన యొక్క జీవితాల్లో మనము పొందుకునేటువంటి వారంగా ఉండము, లేదా ఆ యొక్క వృత్తాన్ని లేదా ఆ యొక్క సైకిల్ ని మనము ఆపేసే వారంగా మనమే ఆపేసుకుంటాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆశీర్వాదాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోయినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనమే అడ్డుగా అయిపోతాం. కాబట్టి దేవుడు ఆ విషయాన్ని గురించి బాధపడతారు. అయ్యో, నేను మరింతగా వీరికి చేద్దాం అనుకున్నాను, కానీ వీరు నాకు కృతజ్ఞతలు చెల్లించలేదే, నేను మరింతగా వీరికి చేయలేకపోతున్నానని దేవుడు మరి బాధపడతాడు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మరి మనము దాంట్లో కొనసాగుతూనే ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనం ఇంకా మరింతగా ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగానే ఉండాలి. So with that, let us ask the Lord that He may give us a grateful heart. The Holy Spirit may help us and we may overflow with thankfulness. Thank God for people, for all the blessings that He has given us. We don't deserve even the smallest blessings that we are enjoying today. God has been so good to us. We don't deserve our families, the house, our health. Let us give thanks to Him for everything, and above all, for the great salvation that He has given us. కాబట్టి దేవుని మనం అడుగుదాం, దేవా నాకు ఇంకా కృతజ్ఞత హృదయము కలిగేలాగా నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు ఇంకా నన్ను ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నన్ను ఇంకా ముందుకు నడిపించండి. నాలో ఆ యొక్క స్వభావాన్ని ఇంకను పుట్టించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నేను మరింతగా విస్తరించడానికి నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి మనము అడిగే వరంగా ఉందాం. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో మనము పొందుకున్నటువంటి ప్రతిదీ కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం కూడా దేవుని ద్వారా మనం పొందుకున్నదే. మన కుటుంబాలే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనం నివసిస్తున్నటువంటి గృహం కావచ్చు, ప్రతిదీ కూడా దేవుని యొక్క కృప ద్వారానే మనం పొందుకున్నాం. కాబట్టి దేవుడు మరి వీటన్నిటిని కూడా మనకు అనుగ్రహించాడు. వీటన్నిటి కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. వీటన్నిటికంటే పైగా దేవుడు మనకిచ్చినటువంటి తన యొక్క గొప్ప రక్షణను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ యొక్క కృతజ్ఞత హృదయము అనేది మనలో మనము కలిగి ఉండడానికి మనం మరింతగా మరి మనం ప్రోత్సహించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి ఈ విషయంలో మనకు మరింతగా సహాయం చేయనుగాక. Let us pray. Father God, we want to thank you for your people. We want to thank you, Father, for you chose us and gave us your mercy. Bless your people. Give us grace to overflow with thankfulness. That whatever we do, whether in word or deed, we be conscious of Lord Jesus Christ and we may give thanks to you. Thank you, Father. In Jesus' name we pray. Amen. Amen. Now may the grace of our Lord Jesus, who loved us and died for us, and the love of our Father, the great Father, the Father of lights, and the fellowship of Holy Spirit, who indwells us and fills us, be with all of us now and forevermore. Amen. Amen. Praise the Lord, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను.